ఓం శ్రీ మాత్రే నమః. మనం లలితా సహస్రనామాలు ఎలా చదివితే మనకి మంచి ఫలితాలు వస్తాయో అనేది ఈ వీడియోలో చూద్దామన్నా. ప్లీజ్ అండి, ముందుగా వీడియోని అయితే లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. అయితే ముందుగా ధ్యాన శ్లోకాలు చదవాలి. అసలు ధ్యానం అంటే ఏంటని తెలుసా మీకు? ఒక చిన్న కథ చెప్తాను. ఒక రాజుగారు ఉండేవారు. ఆ రాజుగారు ప్రతిరోజు అమ్మవారి ఆలయం వెళ్ళి పూజించేవారు. కానీ పూజించే సమయంలో ఆ మనసులో చాలా భయం, కోపం, ఆశలు ఇలా చాలా ఉండేవంట. అలాగే మనసు కూడా ముందు శుభ్రం కాకుండా దేవీ నామాలు జపిస్తే ఆ శక్తి నీలోకి ప్రవేశించదు అని గురువుగారు చెప్పారండి. ఆ గురి చెప్పగానే రాజుగారు ఇలా అడిగారంట, అయితే మనసుని శుభ్రం చేసుకోవడానికి మార్గం ఏమిటి అని. అప్పుడు గురువుగారు చెప్పారు, అదే ధ్యానం అని. లలితా సహస్రనామం చదివే ముందు ధ్యానం అంటే అమ్మవారిని మన మనసులోకి ఆహ్వానించడం అని అర్థం. మన హృదయాన్ని ఒక స్వచ్ఛమైన మందిరంగా తయారు చేసుకోవడం వల్ల మనం చదివే నామాలలో శక్తి మన హృదయంలోకి ప్రవేశిస్తుంది. అందుకే ధ్యానం అనేది ఏది చేసినా ముందు ధ్యానం అనేది జపం ముందు చెయ్యాలి. అలా చేయకపోతే తలుపులన్నీ మూసేసి అమ్మవారిని పూజించినట్టు. అదే ధ్యానం చేస్తే తలుపులు తెరిచి అమ్మవారికి పూజ చేస్తున్నట్టు. అందుకే ధ్యాన శ్లోకం ముందుగా చదువుకోవాలి. అది మన మనసును క్లీన్ చేస్తుంది అనమాట. ఒక దివ్యమైన మార్గాన్ని చూపిస్తుంది. ఇప్పుడు ధ్యాన శ్లోకాలు ఏంటో చూద్దామండి. ఓం అస్య శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమాలా మహామంత్రస్య వసిన్యాది వాగ్దేవతా ఋషయః అనుష్ఠుప్ఛందః శ్రీ లలితా పరాపట్టారికా మహాత్రిపుర సుందరి దేవత. దీనికి అర్థం ఏంటో చూద్దామండి. అస్య అంటే ఈ శ్లోకానికి సంబంధించినది శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమారామ. అస్య అంటే ఇది మనం ఏంటంటే లలిత అమ్మవారి సహస్రనామాలన్నీ కూడా మాలా మంత్రములు అని. వసిన్యాది వాగ్దేవత ఋషయ అంటే వసిన్యాది వాగ్దేవతలు ఇవన్నీ మనకి అందిస్తున్నాయి. అనుష్ఠుప్ ఛంద, ఈ మంత్రాలను ఉపయోగించే ఛందస్సు అనుష్ఠుప్ అని. అంటే 4 పాదాలు కలిగినటువంటి ప్రతి పాదంలో 8 అక్షరాలు ఉండే ఛందస్సు. శ్రీ లలిత పరాభట్టారిక అంటే లలిత అమ్మ, జగన్మాత అని అర్థం. మహా త్రిపుర సుందరి దేవత, ఇక్కడ చూడండి, త్రిపుర అంటే త్రిలోకాలను అధిష్ఠించే మహా త్రిపుర సుందరి అని అర్థం. త్రిలోకాలు అంటే ఏంటి? భూలోకం, భువలోకం, స్వర్లోకం. భూలోకం అంటే ఇప్పుడు మనం ఉండేది భూమి. భువర్లోకం అంటే భూమికి స్వర్గానికి మధ్యలో ఉండే ఆకాశం. అక్కడ అన్ని కూడా నక్షత్రాలు, గ్రహాలు అన్నీ ఉంటాయి. తర్వాత స్వర్లోకం. స్వర్లోకం అంటే దేవతలు స్వర్గము అని. భూలోకానికి, భువర్లోకానికి, స్వర్గలోకానికి, 3 లోకాలు, త్రిలోకాలకు అధిష్టాని దేవతలు ఎవరంటే లలిత అమ్మవారు అని. ఈ సారాంశం చెప్పాలి అంటే 3 లోకాల పాలకరాలైనటువంటి లలితాదేవి ప్రసంగం చూసుకొని ఆమె అనుగ్రహం పొందటానికే ఈ జపం చేస్తున్నాను అని భావం. వసిన్యాది వాగ్దేవతలు చెప్పినటువంటి అనుష్ఠుప్ ఛందస్సులో ఉన్నటువంటి లలితా మహాత్రిపుర సుందరి అమ్మవారికి అంకితమైనటువంటి శాస్త్రనామ జపం ద్వారా నేను నా జీవితంలో ధర్మం, సంపద, ఆనందం, మోక్షం అనే ఈ 4 ప్రధాన ఫలాలు పొందాలని సంకల్పించి ఈ జపం చేస్తున్నాను అని అమ్మ ముందు ధ్యానం చేసుకొని ఒక్క ధ్యాన శ్లోకానికి అర్థం ఏంటో చూద్దామండి. మనం ఈ ధ్యాన శ్లోకాలు చెప్పుకునేటప్పుడు అమ్మ రూపం ఎలా ఉంటుందో చెప్పుకుంటామండి. అయితే ఇలా ఉంటున్నప్పుడు కానీ మన మనసులో ధ్యానించినప్పుడు కానీ ఇక్కడ మనం పసిపిల్లల భావనలో చూడాలి, అమ్మ భావనలో చూడాలి. మనం పసిపిల్లలు అయిపోయి మనం కన్న తల్లి కోసం ఎలా ఆలోచిస్తాం అలా ఆలోచించాలి. వేరే విధంగా ఆలోచించకూడదు. సింధూరారుణ విగ్రహం త్రినయనం మాణిక్య మౌన స్ఫుర తారానాయక శేఖరం స్మితముఖీం ఆపీన వక్షోర్మాం పాణిభ్యామలిపూర్ణ రత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రక్తగతస్తరక్త చరణాం ధ్యాయేత్ పరాం అంబికాం. ఇప్పుడు మనం కళ్ళు మూసుకుంటే ఈ శ్లోకం ద్వారా ఏంటనిపిస్తుందంటే అమ్మవారి శరీరం అంతా కూడా కుంకుమ వర్ణంతో మెరిసేగా 3 కళ్ళతో మాణిక్య కిరీటములతో ఆ కిరీటం పైనటువంటి చంద్రుని ధరించి చిరునవ్వుతో మాతృరూపిణిలాగా
అమ్మవారి చేతుల్లో ఒక చేతుల్లో రత్న కపాలం, మరొక చేతిలో ఎర్ర కమలం ధరించి రత్న కలశంపై ఎర్రటి పాదాలు నిలిపి ఉన్న అమ్మవారి స్వరూపం మనకి ఉంటుంది. అలా మనం ధ్యానం చేసేటప్పుడు మొదటిగా అమ్మవారిని ధ్యానించాం. తర్వాత శ్లోకం అరుణాం కరుణాతరంగితాక్షి హృతపాశాంకుశ పుష్పబాణ జాపాం అనిమాది దురావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవాని. అంటే ఇక్కడ సారాంశం ఏంటంటే చూడండి, కుంకుమ వర్ణం కాంతి కలిగినటువంటి అమ్మ కరుణ తరంగాలు ఉప్పొంగినట్లు అమ్మ కళ్ళ నుంచి దయ అనేది ప్రవహిస్తూ ఉంటుంది. అమ్మకు 4 చేతుల్లో ఏమున్నాయంట? పాశం, అంకుశం, పుష్పబాణం, విల్లు. ఈ 4 కలిగిన చేతులతో అమ్మ ఉన్నారు. అనిమాది అయినటువంటి సిద్ధుల కిరణాలతో అమ్మ విరాజిల్లుతున్న భవాని అని అర్థం. నేనే అన్న ఐక్య భావంతో పూజిస్తున్నాను అని అర్థం. తర్వాత ధ్యాయే పద్మాసనస్థాం నికిస్త వదనాం పద్మపత్రాయిదాక్షి హేమాభం పీతవస్త్రం కరకలితల సద్దేమ పద్మాం వరాని సర్వాలంకారయుక్తాం సకలమవ్యదాం భక్తనమ్రాం భవాని శ్రీ విద్యాం శాంతమూర్తి సకల సురూపాం సర్వ సంపదాంతి. అంటే క్లుప్తంగా చెప్పుకుంటే కమలాసనములో కూర్చున్నటువంటి బంగారు కాంతి మరియు పీత వస్త్రధారి అంటే పసుపు వస్త్రం ధరించి చేతులలో బంగారు కమలంతో సర్వాభరణాలు ధరించి భక్తులకు అభయనిచ్చే శాంతమూర్తి శ్రీ విద్యా భవాని ధ్యానించాలి. ఆమె దేవలోకానికి పూజ్యురాలు, సమస్త సంపదలను ప్రసాదించే తల్లి. నిన్ను నేను ధ్యానిస్తున్నాను అనే భావన ఇక్కడ మనం అర్థం చేసుకున్నాం. తర్వాత చివరి శ్లోకం సకుంకుమ విలేపనాం అలిక చుండి కస్తూరికాం సమహంతి దేశదేక్షణం ససరచాపపు అశాంక్షణం అశేష జలమోహిని అరుణమాల్య భూషోజ్వలాం జపా కుసుమ బాసురాం జప విధౌ స్మరే దంపికాం. దీని సారాంశం ఉంటుంది, అమ్మవారిని కుంకుమతో అలంకరించడం కర్పూర సువాసనతో మరింత పవిత్రంగా కనిపిస్తున్నారు. అమ్మ మొహం దయతో చిరునవ్వుతో ఉంది. చేతులలో పుష్పమాలు చాపం అండసము ఉన్నాయి. ఆమె ఎర్రటి పుష్పమాలను భూషణాలకు కాంతివంతంగా వెలుగుతుంది. జప పుష్పం అంటే మందార పుష్పం అరుణ కాంతి ఆమె శరీరాన్ని అలంకరించింది. అంటే అమ్మవారి రూపం అనేది తన పంచభూతాల ప్రతిరూపంగా ఉన్నది. ఎరుపు రంగు దేనికి? అగ్ని సువాసన పరిమళం మన మనసుకు తాకే గాలి లాంటిది, అంటే వాయుతత్వానికి సంబంధించింది. అమ్మవారి నవ్వు శబ్దం ఆకాశం లాంటిది, ఇది ఆకాశ తత్వానికి సంబంధించినది. అమ్మవారి స్పర్శ అనుభూతి భూమి స్థిరత్వాన్ని గుర్తు చేస్తుంది, ఇది భూమి తత్వానికి సంబంధించినది. అమ్మవారి దయ కరుణ జలంలా ప్రవహించే కరుణ లాంటిది, అంటే ఇది జలతత్వం. అంటే అమ్మవారిని ధ్యానించడం మనం పంచభూతాల శక్తిని అనుభవిస్తున్నాము అని. ఇది అండి అమ్మవారి ధ్యాన శ్లోకాలతో ఉండటం అంటే శుభం. చూసారు కదండి, వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. లలితా సహస్రనామాల్లో ఉన్నటువంటి ప్రతి నామానికి అర్థాలు నా ఛానల్లో ఉన్నాయి.